సిద్దిపేట పురపాలక సంఘ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ కడవెరుగు మంజులా రాజనర్సు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్కు చైర్పర్సన్ పూల మొక్క అందజేసి సత్కరించారు. సమావేశంలో జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ వెంకట్రావు పాలకవర్గ సభ్యుల సమక్షంలో బడ్జెట్ ప్రసంగం చేశారు. అనంతరం చైర్పర్సన్ మంజులా రాజనర్సు 2026-27 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా బడ్జెట్కు ఏకగ్రీవ ఆమోదం తెలిపిన పాలకవర్గ సభ్యులకు మున్సిపల్ చైర్పర్సన్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు పాలకవర్గ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సును ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పురపాలక సంఘానికి సంబంధించి 26-27 సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్ని ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి జనరల్ ఫండ్ కానివ్వండి, జనరల్ ఫండ్ వచ్చిన ఆదాయ వ్యయాలు, అదే రకంగా ఇతర మార్గాల ద్వారా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వ్యయాల గురించి సంపూర్ణంగా దీనిలో వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఈ బడ్జెట్ అంచనాలో మనకు వచ్చే ఆదాయం ద్వారా వచ్చే ఆదాయము 181,99,00,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే రకంగా వ్యయం కూడా మొత్తం 181,99,00,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఆమోదించడం కోసం ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా వినడం జరిగింది. వారందరూ కూడా దీన్ని కూడా మౌనంగా ఉన్నారు కాబట్టి దీన్ని కూడా ఆమోదించారు. భావించారు కూడా మన బడ్జెట్ అంచనాలు మున్సిపాలిటీ బడ్జెట్ అంచనాలను గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది.